अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। BRS की रुकन कानून साज कौंसिल के कविता ने BC मर्दमशुमारी पर अपने मौक़िफ़ को वाज़ेह करने का बीजेपी से मुतालबा किया। कांग्रेस पार्टी BC तबक़ात के लिए कई वादे किए थे। कामारेड्डी डिक्लेरेशन पर बीजेपी की कांग्रेस हुकूमत से अमल करने का मुतालबा न करने की वजह उन्होंने दरियाफ्त की। BC तबक़ात के तंजीमों ने आज कविता से इनकी क़यामगाह पर मुलाकात की और अपने पेशा वाराना मसाइल से यादाश्त की शक्ल में वाकिफ करवाया। मीडिया से खिताब करते हुए कविता ने कहा कि BC डिक्लेरेशन पर अमल करने में कांग्रेस हुकूमत नाकाम हो गई। BRS के दौरे हुकूमत में तबक़ाती पेशों को काफी अहमियत दी गई। KCR हुकूमत ने हर तबके के लिए नई नई फलाही स्कीमात मुतारुफ करवाते हुए उन्हें हर तरह की मदद की। ताहम कांग्रेस हुकूमत इन स्कीमात को नजरअंदाज करते हुए छोटे छोटे पेशों से वाबस्ता समाज के तमाम तबक़ात के साथ नाइंसाफी कर रही है। बिलखुसूस BC तबक़ात से किए गए वादों को यकसर नजरअंदाज कर दिया गया। कांग्रेस पार्टी ने मुकामी इदारों के इंतखाबात में BC तबक़ात को 42% तहफ़्फ़ुज़ात फराहम करने का वादा किया, लेकिन इस जानिब अभी तक कोई ठोस इक़दाम नहीं किए गए। अफसोस इस बात का है कि बीजेपी इसका तमाशा देख रही है। కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది। మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు। మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు। ఆనాడు ఎన్నికలకు వెళ్లేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు, అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది। ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం। అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం। కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పిందన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం। సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి। మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం। అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం। అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు। మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు। మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం మాకు అర్థమైతా ఉన్నది।